డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కలేదు. కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈడీ, సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, బిగ్ డెసిషన్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే బిగ్ డెసిషన్ వచ్చింది. కవితకు మాత్రం ఈ విషయంలో బెయిల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్, అలాగే సిబిఐ బెయిల్ కేసు విషయంలో కవితకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలా. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ఇటు సిఐడి నుంచి, ఈడీ నుంచి, అలాగే సిబిఐ నుంచి. మరోవైపు కవిత తరపున న్యాయవాదులు కూడా గట్టి వాదనలు వినిపించారు. మరి కవితకు బెయిల్ ఇస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఆమె కింగ్ పిన్ గా ఉన్నారు, కీ రోల్ ప్లే చేశారు లిక్కర్ స్కామ్ లో. ముఖ్యంగా 100 కోట్ల స్కామ్ కి పాల్పడ్డారు. అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు అప్పగించారు. ఇక ఇండో స్పిరిట్స్ లో 33% వాటాను పొందుతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రస్తుతానికి మాత్రం ఆమెకు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఆమె మళ్ళీ హైకోర్టు అప్రోచ్ హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇటు సిబిఐ దాఖలు చేసినటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఏమైనా 13 పేజీల రిపోర్టు సబ్మిట్ చేసింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 8 పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. ఈ 2 రిపోర్ట్ల నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ఇక దీనికి సంబంధించి కీ డెసిషన్ తీసుకున్నారు. ఇక ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసింది సిబిఐ. ఈ నేపథ్యంలో సిబిఐ న్యాయస్థానం కూడా బెయిల్ నిరాకరించింది. దీంతో ఆమె హైకోర్టుని అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. థాంక్యూ రామకృష్ణ. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కకపోవడంతో కవిత బెయిల్ పిటిషన్లని రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈడీ, సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకి వరుసగా షాకులు పడతాయి. ఏదైతే ప్రస్తుతం ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్లు కూడా ఏదైతే న్యాయవాది కొట్టివేయడం జరిగింది. ఏదైతే తనకు బెయిల్ మంజూరు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయాలి. ప్రస్తుతం దీన్ని కోర్టు అయితే తిరస్కరించింది. ఏదైతే ఈడీ, సిబిఐ కేసులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా రెండింటిని కూడా కోర్టు కొట్టేసింది. దీంతో కవితకు మరో బిగ్ షాక్ తగిలినట్టు అయింది. కాగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేయడానికి అధిష్టానం కవితను స్టార్ క్యాంపెయిన్ గా నియమించిన సంగతి కూడా మనకు తెలిసిన విషయం. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని చెప్పినప్పుడు కూడా రిజర్వ్ కోర్టు అయితే ఈ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. మరోవైపు మహిళగా పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ అర్హత ఉన్నందున ఈ విషయం కూడా పిటిషన్ లో కవిత అయితే పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇప్పటి వరకు కూడా న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి కూడా మనకు తెలిసిన విషయం. దీంతో ఇవాళ కవిత బెయిల్ పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ కూడా ప్రస్తుతం ఏదైతే నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న అంటే ఈడే ఈ అరెస్ట్ చేయడం తెలిసింది. అలాగే తీహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే గత నెల 22న రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు
జురుగా న్యాయమూర్తి కవేరా దవేజా తొలుత మే 2న తీర్పు రిజర్వ్ చేశారు. అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పు మే 6కి అయితే రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో 2 కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ పై తీర్పు మే 6న వెలువరిస్తారని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేయగా, ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం ఇప్పటికే పలుమార్లు బెయిల్ దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూనే ఉంది. ఈ మధ్య తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టును అయితే ఆశ్రయించారు. కానీ అప్పుడు కూడా ఏదైతే ఈ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే సౌత్ లాబీకి కవిత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ కేసు రిజర్వ్స్ లో ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే తమకు బెయిల్ మంజూరు చేస్తే కేసు తారుమారు అవుతుందని చెప్పి కూడా ఏదైతే ఈడీ అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు కూడా వాదించడంతో ప్రస్తుతం ఈ 2 పిటిషన్లు కూడా కోర్టు అయితే కొట్టేసింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.